హాయ్ అండి. ఈరోజు రెసిపీ మజ్జిగ చారు అండి. ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకునే మజ్జిగ చారు అండి. ఫస్ట్ ఈ మజ్జిగ చారుకి ఫ్రెష్ పెరుగు కన్నా పులిసిన పెరుగు అయితే చాలా బాగుంటుందండి. పులిసిన పెరుగుని తీసుకొని విస్కర్తో బాగా బటర్ మిల్క్లా చేసుకున్న తర్వాత అందులోని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపిన దాంట్లోని 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. నేను ఈ మజ్జిగ చారుని క్లే ప్లాట్లో చేస్తున్నానండి. అందులో అయితే ఈ మజ్జిగ చారు చాలా బాగుంటుందండి. 1 స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులో 1/2 ఇంచ్ అల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపించుకున్న ఉప్పు, కారం అన్ని వేసి కలుపుకున్న బటర్ మిల్క్ని వేసి కలుపుకోవాలండి. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మజ్జిగ చారు అయితే రెడీ అండి. వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ చారు అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి.